మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కరువై తారస్థాయికి చేరిన వర్గ విభేదాలు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వర్గం చేసిన ఆరోపణలను మూల రాజిరెడ్డి వర్గం నేతలు తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు మూల రాజిరెడ్డిని ఏమైనా అంటే ఊరుకునేది లేదని, మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెన్నూరు మరియు కోటపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పోటు రామరెడ్డి, హేమంత్ రెడ్డి, కరుణసాగర్ ను మూల రాజిరెడ్డి వర్గం కార్యకర్తలు హెచ్చరించారు. సోనియా గాంధీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి నా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఈరోజు సమావేశం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, మొన్నటికి మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మా పార్టీ నాయకులు బెల్లంకొండ కరుణసాగర్ రావు గారు, అదేవిధంగా రామరెడ్డి గారు ఓటు, అదేవిధంగా హేమంత్ రెడ్డి గారు, ఇలా కొంతమంది నాయకులు మా మూల రాజిరెడ్డి గారిపై అసంబద్ధ అనవసర నిందలు మాట్లాడటం జరిగింది. దానికి ఖండనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే రాజిరెడ్డి అన్నగారిని విమర్శించారో వాళ్లకు ఒకటే చెప్తున్నాం, మేమందరం ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రాజిరెడ్డి అన్న గారి పిలుపు మేరకు మేమందరం వచ్చి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే వివేక్ గారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మొత్తం ఎన్నికలంతా తనే మోసి, తనే భుజాన వేసుకొని పాత కొత్త కేడర్నంతా ఒక్కటిగా చేసి ఈ ఎలక్షన్ను తను పూర్తిగా భుజాన వేసుకొని నిర్వహించడం జరిగింది. చాలామంది బెదిరింపులకు, చాలామంది ఆశ పెట్టడం, ఆ ఆశలకు ప్రలోభాలకు లోను కాకుండా చిత్తశుద్ధితోటి ఎమ్మెల్యే గారి గెలుపు కోసం పనిచేసినటువంటి మూల రాజిరెడ్డి గారిని ఈ విధంగా వ్యక్తిగతంగా దూషించడం, దూషించారో వాళ్ళ చరిత్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎవరైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, ఎంపీ ఎలక్షన్స్లో కానీ వివేక్ గారికి కానీ, వంశీ గారికి కానీ పనిచేయనటువంటి వ్యక్తి ఇవాళ ఎవరైనా ఉన్నారు అంటే అది కరుణసాగర్ రావు గారు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఆయన ఇంటినే కార్యాలయంగా మార్చి అక్కడి నుంచే టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో, చెన్నూరు కోటపల్లి మండలాల్లో చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అనడం సిగ్గుచేటు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, గాడిదలు గంధర్వగానం మాట్లాడినట్టుగా అది అనిపిస్తుంది. ఆయన అటువంటి మాటలు, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన చేసినటువంటి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా రాజిరెడ్డి అన్న గారిని విమర్శించే స్థాయి ఆయనది కాదు. అట్లా విమర్శిస్తే సహించేది లేదు, భరించేది లేదు. అదేవిధంగా పోటు రామరెడ్డి గారు ఇవాళ ఆయన వయసు మీద పడుతుంది. 70 ఏళ్ళ దాటిన తర్వాత ఒక మనిషి చిన్నపిల్లలాగా మారిపోతాడంటారు. ఆయన ఆ చిన్నపిల్లల లెక్క ఆయన స్థాయిని మర్చిపోయి, ఆయన వయసుని మర్చిపోయి, ఆయన సీనియారిటీని మర్చిపోయి 5 కోట్లు తీసుకున్నాడు, వివేక్ సార్ను మోసం చేసిండు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ తీసుకొని ఏదో చేసిండు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఏనాడన్నా మరి నీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రా? ఏనాడన్నా ఎవరన్నా నిన్ను నమ్మి ఎవరన్నా పనిచేసిండ్రా? ఎవరైతే నాయకులు ప్రజల దగ్గర ఉంటారో, ప్రజల కష్టాలలో ఉంటారో, ప్రజలకు పని చేస్తారో అటువంటి నాయకులతోనే ఎవరైనా, ఏ పార్టీ అయినా పని తీసుకుంటుంది. మీ స్థాయి ఏందో, ఆయన స్థాయి ఏందో అక్కడనే అర్థమవుతుంది. కాబట్టి ఇంకొకసారి మూల రాజిరెడ్డి గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా, ఎటువంటి అభాండాలు వేసినా భరించేది లేదు, సహించేది లేదని పత్రికా ముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రామరెడ్డి అనేటటువంటి వ్యక్తి రామటెంగి కేశయ్య అనే వ్యక్తి యొక్క ఒక 2 ఎకరాల భూమిని కబ్జా చేసి దాంట్లో ఆయన కోర్టు
ఆర్డర్స్ ఉన్నాయి, రామటెక్కి పోషయ్య భూమి అని కోర్టు ఆర్డర్స్ ఉన్నా ఆయన అజమాయిషీ చేస్తూ ఆయన అధికారాన్ని ప్రయోగిస్తూ ఆ భూమిని గుంజుకొని ఇవాళ 2 ఎకరాల మామిడి తోట పెట్టుకున్న వ్యక్తివి నువ్వు కాదా అని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం జనానికి. కాబట్టి మీ స్థాయి, మీ చరిత్ర, మీ లెక్కలేందో మీరు తెలుసుకొని, మీరు ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన మీద మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. ఏదైనా అంటే ఇసుక దందాలు, భూదందాలు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఫంక్షన్ హాల్లో రోడ్ వేసుకుంటే ఇవాళ కంప్లీట్ ఆన్లైన్లో ఫీజు కట్టి ఇవాళ ఆయన రోడ్ వేసుకొని ఫంక్షన్ హాల్ కట్టుకోవడం జరిగింది. అంత మంచి వ్యక్తిని మీరు అనడం మీ స్థాయికి తగదని మరోసారి ఇటువంటి వ్యాఖ్యల వెనుక ఎవరైనా బయటి వాళ్ళు ఉంటే ఎంతోమంది వచ్చిండ్రు, చెన్నూరుకు ఎంతోమంది పోయిండ్రు, వాళ్ళే నాశనమైనది తప్ప ఈయనకేం కాలేదు. ఇంకొకసారి ఈయనతో పెట్టుకుంటే మాత్రం మీకు చాలా నష్టం జరుగుతుందని పత్రికాముఖంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. జై